హలో! వెల్కమ్ టు కుమారి శ్రీనివాస్ శారీ ప్రీ ప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్. నేను లాస్ట్ వీడియోలో పళ్ళు ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో చెప్పాను కదండీ! ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ ఎలా పెట్టుకుందామో చూసేద్దాము. ఫస్ట్ మీ షోల్డర్ దగ్గర పిన్ పెట్టుకునేటప్పుడు పళ్ళుని 1 బై 1 కాకుండా ఒకదాని పక్కన ఒకటి కొంచెం స్పేస్ ఇచ్చి అలా పెట్టుకోండి. నేను చూపిస్తున్నాను కదండీ! అలాగా పిన్ పెట్టుకోండి. అలా పిన్ పెట్టుకున్నారంటే మీకు షోల్డర్ దగ్గర పిన్ పెట్టుకున్నాక మీ చెస్ట్ ప్లీట్స్ ఇట్లా వెడల్పు చేసుకున్నప్పుడు కూడా మీకు అది ఎత్తుకున్నట్టు కాకుండా ఒక సైడ్‌కు రాకుండా అట్లా బాగొస్తుంది. అందువల్ల పిన్నీస్ ఏందంటే ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్టు పెట్టుకోండి. అలా పెట్టుకున్నాక అలా దాన్ని జరిపి క్లిప్స్ అలా టైట్ చేయండి. ఒకవేళ క్లిప్పే పెట్టాలి అని ఏం లేదు. మీ దగ్గర ఏదైనా వెయిట్ ఉంటే దాని మీద పెట్టారంటే అది కదలకుండా ఉంటుంది. మీరిప్పుడు చెస్ట్ ప్లీట్స్ సరి చేసుకుంటున్నప్పుడు కూడా అది కదలకుండా నీట్‌గా అలా ఉంటుంది. అలా ఏదైనా వెయిట్ పెట్టండి. నేను క్లిప్ పెట్టాను, క్లిప్పే పెట్టాలని లేదు. ఎలాగైనా పెట్టచ్చు. మీరు కదలకుండా ఉండేటట్టు ఏదైనా వెయిట్ పెట్టారంటే ఉంటుంది. ఓకే. ఇప్పుడేం చేస్తారంటే నేను చూపిస్తున్నా చూడండి చెస్ట్ ప్లీట్స్. ఒక ప్లీటు ఇంచు గ్యాప్ వచ్చేటట్టు 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ వచ్చేటట్టు అరేంజ్ చేసుకోవాలండి. అలాగ నేను చూపిస్తున్నా చూడండి. అట్లా చేత్తో జరుపుకొని 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ వచ్చేటట్టు అరేంజ్ చేసుకోండి. శారీ మొత్తం ఒకే వీడియోలో చేయొచ్చు. కాకపోతే ఒకే వీడియోలో చేయటం వల్ల ఏమవుతుందంటే వీడియో లెంత్ అవుతుంది. అది 1 అవర్ 1½ అవర్ అలా వస్తుంది. అలా వచ్చినా మీరు చూడాలన్నా అది క్లారిటీ మీకు ఉండదు. అది స్కిప్ చేస్తా చూస్తే మీకు అర్థం కాదు. ఇప్పుడు నేనేంటంటే పార్ట్‌లుగా చేస్తున్నాను. అంటే పళ్ళు ప్లీట్స్ ఒక పార్ట్ ఒక ఎపిసోడు, చెస్ట్ ప్లీట్స్ ఒక ఎపిసోడు అలాగా సెంటర్ ప్లీట్స్, ఫోల్డింగు అలా నేను పార్ట్‌గా డివైడ్ చేసి దాన్ని మీకు వీడియో చేస్తున్నాను. ఎందుకని మీరు వీడియో చూడాలన్నా ఎక్కువ లెంత్ ఉన్నా మీరు చూడలేరు. ఇప్పుడు లెంత్ తగ్గించి ఇట్లా చేశానంటే మీరు చూసుకున్నప్పుడు కూడా మీకు అర్థమవుతుంది. క్లియర్‌గా అర్థమవుతుంది. అందువల్ల ఏంటంటే నేను పార్ట్‌గా డివైడ్ చేసి మీకు వీడియో పెడుతున్నాను. మన దగ్గర పళ్ళు ప్లీట్స్ పెట్టిన వీడియో కూడా ఆల్రెడీ నేను వీడియోలో మన ఛానల్‌లో ఉందండి. మీరు కావాలంటే అక్కడికెళ్ళి ఒకసారి ఆ వీడియోని కూడా చూసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదండీ! ఆ విధంగా అరేంజ్ చేసుకోండి. చూసారు కదండీ! ఎట్లా 1 బై 1 1 ఇంచ్ 1 ఇంచు గ్యాప్ వదిలిపెట్టి ప్లీట్‌కి 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ వదిలిపెట్టి మీరు పెట్టుకున్నారంటే నీట్‌గా వస్తుంది. పెట్టుకున్నాక చేత్తో అలా అనుకోండి. ఫస్ట్ అలా అనుకున్నామంటే సగం ఐరన్ ఏందంటే చేత్తోనే అయిపోతుంది. అట్లాగా నేను చూపిస్తున్నాను చూడండి అట్లా అనుకోండి. తర్వాత ఐరన్ చేసుకోండి. ముందల ఐరన్ చేసేసారంటే మీరు తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలన్నా అది ఐరన్ అయి ఉంటుంది కాబట్టి స్టిఫ్‌గా అణిగి ఉంటుందది. మీరు తర్వాత దాన్ని అడ్జస్ట్ చేద్దామని జరిపినా గానీ అది రాదు. ఆ ఫోల్డింగ్ అలాగే ఉంటుంది. అందువలన ఫోల్డింగ్ కరెక్ట్‌గా మడుచుకున్నాక మనకు ఓకే అనుకున్నాక అప్పుడు ఐరన్ పెట్టండి. ముందల ఐరన్ చేయకండి. అలా జాగ్రత్తగా చూసుకొని ఐరన్ చేయండి. మీరు ఐరన్ చేయడం వల్ల ఏంటంటే అది మీ చెస్ట్ ప్లీట్స్ మీరు ఎట్లైనా కట్టుకున్న శారీ అది జరిగిపోకుండా స్టిఫ్‌గా అలాగే ఉంటుంది. కట్టుకున్నా గానీ కుందనపు బొమ్మలాగా నీట్‌గా ఉంటుందండి. మీరు శారీ ప్రీ ప్లేటింగ్ చేపించుకొని కట్టుకున్న శారీ ఎంత నీట్‌గా ఉంటుందంటే అంత నీట్‌గా ఉంటుంది. చేతగానోళ్ళు గూడా ఈ విధంగా చేపించుకున్నారంటే ఈజీగా కట్టుకోవచ్చు శారీని. అలాగా ఐరన్ చేస్తున్నారు కదండీ! ఐరన్ బాక్స్ చెక్ చేసుకోండి. పక్కన ఒకసారి అలా క్లాత్ మీద అలా చూసుకొని ఓకే. ఇంత హీట్ అయితే మన శారీకి వర్క్ అవుతుందనుకున్నప్పుడే తీసుకొచ్చి ఐరన్ బాక్స్‌ని శారీ మీద పెట్టండి. లేకపోతే శారీ హీటు ఎక్కువ ఉందంటే శారీ కాలుతుంది. చూసుకోండి. చెక్ చేసుకుంటా చేసుకోండి. ఇదేంటంటే నేను చెప్పినట్టు ఏంటంటే ఎవరంతట వాళ్ళు అంటే సెల్ఫ్‌గా చేసుకోవాలంటే మాత్రం ఈ కొలతల ప్రకారం చేసుకుంటే వర్క్ అవుతుంది గానీ, వేరే వాళ్ళకి మీరు చేయాలంటే మాత్రం అది తప్పుగా వస్తుంది. అంటే రాంగ్ అవుతుంది. వాళ్ళ కొలతలు అయి వేరుంటాయి. మీకు ఓన్‌గా చేసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పినట్టయితే మీకు సెట్ అవుతుందండి. అలాగా చూసారు కదండీ! ఒకటే డైరెక్షన్‌లో పైనుంచి కిందకి ఒకటే డైరెక్షన్‌లో మీరు ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్నారంటే బాగొస్తుంది. మీకు ఫస్ట్ ప్లేటు కొంచెం ముడతగా అనిపిస్తుంది. ఎందుకంటే మనము సైడ్‌కి తీస్తాం కాబట్టి. దాన్నేంటంటే కొంచెం స్టిఫ్‌గా లాగినట్టు అన్నామంటే ఫస్ట్ ప్లేటు అది సెట్ అవుతుంది. అదొకటి షోల్డర్ దగ్గర ఏంటంటే కొంచెం ప్రెజర్ ఇచ్చి ఐరన్ చేశారంటే నీట్‌గా వస్తుంది. చూడండి ఎంతవరకు చేయాలంటే నేను చేయి చూపిస్తున్నా చూడండి. ఫింగర్స్ నుంచి మోచేయి వరకు అంత లెంత్ వెడల్పు, అంత లెంత్ పొడవు అంతవరకు చేసుకోండి. అంతవరకు 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి చేసుకోండి. అలాగా సెల్ఫ్‌కి అయితేనే వర్క్ అవుతుందండి ఈ కొలతలు. వేరే వాళ్ళకి చేయాలంటే మాత్రం కుదరదది. ఇప్పుడు దాన్ని చిన్నగా జరిగిపోకుండా చిన్నగా తీసుకొనొచ్చి అలా పెట్టుకోండి. దాన్ని అడ్జస్ట్ చేసుకొని నేను చూపిస్తున్నాను చూడండి అది అలాగా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఏదైనా వెయిట్ పెట్టండి. నేనంటే క్లిప్స్ పెట్టుకున్నాను. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చేస్తాను కాబట్టి. మీ దగ్గర అయి ఉండకపోవచ్చు. మీరు ఏదైనా వెయిట్ ఉంటుంది కదండీ! ఆ వెయిట్‌ని అలా పెట్టారంటే అది అలా ఉంటుంది. మీరెప్పుడు అడ్జస్ట్ చేసుకున్నా అదేం కాదు. ఇప్పుడు మళ్ళీ ఎంతవరకు చేస్తారంటే మళ్ళీ సేమ్ మీ ఫింగర్స్ నుంచి మోచేయి అంత లెంత్
అంతవరకు మీరు మళ్ళీ ప్లీట్ని అడ్జస్ట్ చేసుకొని చేయండి. ఇంకా నెక్స్ట్ అవసరం లేదు, అంతవరకు చేస్తే చాలు. ఇప్పుడు ప్లీట్స్కి గ్యాప్ ఎంత ఇవ్వాలంటే 2 ఇంచెస్ ఇవ్వండి. ఫస్ట్ 1 ఇంచ్ ఇచ్చాం కదండి, ఇప్పుడు 2 ఇంచెస్ గ్యాప్ వచ్చేటట్టు ప్లీట్స్ని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని నీట్గా చేత్తో అలా జరిపినట్టు అనుకొని ఐరన్ చేయండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నారంటే నేను చెప్పేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు స్కిప్ చేస్తూ చూస్తున్నారంటే అది మీకు క్లారిటీగా అర్థం కాదు. మళ్ళీ మీకు డౌట్గా ఉంటుంది. చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా చిన్నగా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. నేను క్లారిటీగానే చెప్తున్నాను అనుకుంటున్నాను. చూశారు కదండి, అట్లాగా ఒకటే డైరెక్షన్లో పైనుంచి కిందకి ఒకటే డైరెక్షన్లో ఐరన్ చేయండి. మీకు పళ్ళు ప్లీట్స్ వీడియో కూడా నేను పెట్టానండి, మీకు కావాలనుకుంటే మన వీడియోలో ఉందండి, ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. నేను డిస్క్రిప్షన్లో కూడా 1 బై 1 మెన్షన్ చేస్తున్నానండి. మీకు నేను చెప్పేది అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నేను అంతా రాస్తున్నానండి, దాంట్లోకి వెళ్ళి చూసి మీరు చేసుకోండి. ఆ విధంగా అలా ఐరన్ చేయాలండి. ఒకటే డైరెక్షన్లో పైనుంచి కిందకి ఒకటే డైరెక్షన్లో ఐరన్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎంతవరకు ఎవరైతే చూడలేదో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, చెప్తున్నాను కదండి అట్లాగా. మీకు ఇంకా ఏదైనా శారీ గురించి డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా మీకు అర్థం కాకపోయినా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నా దగ్గర శారీ ప్రీ ప్లేటింగ్ సర్వీస్ ఉందండి, అలాగే డ్రేపింగ్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉందండి. మీకు ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నేనైతే ఈస్ట్ శారీకి 250 రూపీసే ఛార్జ్ చేస్తున్నానండి. అలా నేను చూపిస్తాను కదండి, అట్లాగా 2 ఇంచెస్ గ్యాప్ వచ్చేటట్టు చేసుకోండి. అలాగే బాయ్ బాయ్.